యూట్యూబర్ వైష్ణవి అమ్మ అయితే చనిపోయి ఇప్పటికైతే నెల అయితే అవుతుంది కదా, కానీ ఇంకా న్యాయం అనేది జరగలేదు. ఇప్పుడే నేను వాళ్ళ అమ్మగారిది ఒక వీడియో అయితే చూశానమాట. అదేంటంటే అసలు ఆవిడకి తిండి తిప్పలు కూడా సరిగ్గా లేవు. అసలు ఆవిడ బాధ మనమైతే చెప్పలేనిది. అయితే ఆవిడ ఏమంటుందంటే అసలు వాళ్ళ ప్రాణాలు పోయేదాకా తాను న్యాయం కోసం పోరాడుతూ తన ప్రాణాలు పోయే వరకంట ఈమె న్యాయం కోసం అయితే పోరాడతాను అని అయితే చెప్తుంది. అసలైతే హరిబాబు గారు నిందితుడు తానే స్వయంగా వైష్ణవిని చంపానని ఒప్పుకున్నా కూడా ఆ నీచుడిని ఇంకెందుకు జైల్లో పెట్టి మేపుతున్నారు? వాడికి ఎందుకు ఇంకా ఉరిశిక్ష వేయట్లేదు? ఇంకెందుకు అసలు ఎన్కౌంటర్ చేయట్లేదు? నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి వాడిని చస్తేనే కదా ఇలాంటి పనులు ఎవరైనా చేద్దాము అనుకుంటే వీడి గుర్తొచ్చి చేద్దాం అనుకున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిద్ది. అసలు వాడికి ఎందుకు ఇంకా శిక్ష అనేది వేయట్లేదు? 15 మంది అన్నదమ్ములు ఉన్నారు ఆవిడకి. అసలు వాళ్ళ బాధ మనం చెప్పలేము, అసలు మనం అర్థం చేసుకోలేము కూడా. ఇలాంటి వాడు చస్తేనే కదా మిగతా వాళ్ళు చేయాలంటే ఆలోచించేది. నేనైతే ప్రతిరోజు న్యూస్ ఛానల్స్ చూస్తున్నాడు, హరిబాబుని ఎన్కౌంటర్ చేశారు, లేదంటే వాడు చచ్చిపోయాడు, వారికి ఊరి శిక్ష పడిద్ది అని న్యూస్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేనైతే చూస్తున్నాను. మనం అందరం వైష్ణవికి న్యాయం జరిగేలాగా పోరాడదాం.